ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వారధి ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా పదవులు పొందిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రవికిరణ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కడిమి రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు డి లోకేష్ లను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన కడలి గాంధీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు, ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ అలుగు ఆనందశేఖర్ పాల్గొన్నారు. కెఎస్ శంకర్రావు మాట్లాడుతూ పాత్రికేయులంతా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలని, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని అన్నారు. ముఖ్య అతిథి అలుగు మాట్లాడుతూ ఉగాది పండుగ ఒక హిందూ మతం వరకే కాదని, తెలుగు వారందరికీ భాషా పండుగని కొనియాడారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే పాత్రికేయుల ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సమస్యలపై కలంతో గలం ఎత్తుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడుతూ విలేకరుల ఐక్యమత్యంతో ఉండాలని, జర్నలిస్టులు నిరంతరం ప్రజా సమస్యలపై గలమెత్తాలని మీడియా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్, కార్యదర్శి పిఎన్వి రామారావు, పాత్రికేయులు ఏ రంగా, ఎం కిషోర్, కుమార్ స్వామి, జి వెంకటేశ్వరరావు, పరస రాంబాబు, భామర్తి నాగరాజు, బండి ప్రసాద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ నుంచే మనం పునాది కాబట్టి అందరం కూడా ఇక్కడ మనతో పాటు అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం పొద్దున్న స్కూళ్ళల్లో మీరందరూ కూడా బడిలో వందే మాతరం గీతాలు ఆలపించారు. వందే మాతరం, సుజలాం సుఫలాం, మలయంత శీతలాం, సస్యశ్యామలాం. అంటే అంతా భారతదేశం అంతా చాలా పచ్చగా ఉంది, చక్కగా ఉంది. అందరూ తిండి తింటున్నారు, పచ్చిపక్ష పరిమాణాలు తింటున్నారు, సెలయేడు పక్కన నివసిస్తున్నారు. ఇదంతా బకించంద్ర చటర్జీ గారు వర్ణన. కానీ మనందరం అదే అనుకుంటున్నాం, అంతేనా? కానీ ఈ దేశంలో వంతాడు ప్రజలు కూడికి 2 పూట్ల తిండికి లేని వారు అని బిపిఎల్ సర్వే చెప్తే ఇంకో పక్క ఇంకో కోణం ఉంది. మనం ఆ కోణాలను పరిశీలించుకుంటా ఇప్పుడు ఈ ఉగాదికి సంబంధించిన కవులంతా ఏం చెప్తారంటే భారతీయ సమాజం వెళ్ళిపోతుందని చెప్తారు. ఈ మధ్య కాలంలో కొన్ని బీజేపీ వారు కొన్ని పదాలని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా అద్భుతమైన పదాలు. ఏం పదాలు? వికసిత భారత్. అది కొంచెం మాలాంటి తెలుగు భాష మీద ప్రాథమికమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి చాలా ఆనందం కలిగించేటువంటి భాష వికసిత భారత్. ఆ బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేయడం వల్లే ఈ రోజు నా తాతాజీ అంటే మన కుటుంబ సభ్యుడుగా, మనోడుగా అనే స్థాయికి నాకు పదవులు నాకు ముఖ్యం కాదు. ఇలాంటి పెద్దలు మన శేఖర్ గారు కానీ, శంకరన్న కానీ చిన్నప్పటి నుంచి కూడా నన్ను గుండెలో పెట్టుకున్నారు. అంటే ఇద్దరు పేర్లు చెప్తున్నాను కాదు, ప్రతి ఒక్కరు మీరు చూపించే ప్రేమ. కొంతమంది రాజకీయ నాయకులు ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎవరో ఒక రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేస్తారన్న ఆలోచన ఉంటారు. కానీ నన్ను మట్టికి తాతాజీ మంచోడురా, మనోడురా అన్న భావం ప్రతి ఒక్క జర్నలిస్ట్ దగ్గర నేను వాళ్ళ కళల్లో నేను చూస్తాను. నేను వచ్చి సోదరభావం వచ్చి కలిసి విషెస్ చేసి వెళ్తుంటారు. ఎలక్షన్ టైంలో కూడా అలాగే నాకు పూర్తి సహకారం ఇచ్చారు. మీలాంటి మంచి మనుషుల ప్రేమే నన్ను గెలిపించింది. నేను ప్రజలు శేఖర్ కూడా అన్నారు, ఎలా బయటపడ్డావు తమ్ముడు అని అన్నప్పుడు కూడా నేను ఒకటి చెప్పాను సున్నితంగా, నేను విధిని బాగా నమ్ముతాను. నేను మంచి చేస్తే మంచి కాపాడుతుందని నేను బలంగా నమ్ముతాను. నిజంగా అదే కాపాడుతుంది నన్ను. నేను నాకు హాని చేసిన శత్రువును కూడా బాగుండాలని కోరుకోబట్టే ఈ రోజున మీ అందరి ముందు ఒక చిన్న వ్యక్తినైనా మీ అందరి కుటుంబ సభ్యులు ఇలా నిలబడ్డానంటే కారణం నాకు మీరు ఇచ్చే సత్కారం వద్దు, మీ ప్రేమాభిమానాన్ని ఎప్పుడు నా మదిలో ఉంచుకుంటానని ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ రోజున సన్మాన గ్రహీతులైన నా సోదరులు మిత్రులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నాను.